కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 962వ వినిపించే కథ వీకే 962 ప్రాయశ్చిత్తం వింటారు. ఈ కథ యువ మాసపత్రిక సౌజన్యంతో 2026 మార్చి సంచిక రవళిలో ప్రచురించబడిన శ్రీ ఎస్వి రంగారావు గారి 5 కథలలో వినిపించే కథగా రూపొందించబడిన మొదటి కథ. కలం శ్రీ ఎస్వి రంగారావు, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత ఎస్వి రంగారావుగా ప్రసిద్ధులైన సామెర్ల వెంకట రంగారావు 1918లో కృష్ణా జిల్లా నూజివీడిలో జన్మించారు. కొద్ది రోజులు మద్రాసులో, ఆ తరువాత ఏలూరు, విశాఖపట్నంలలో విద్యాభ్యాసం చేశారు. చదువు పూర్తయిన తరువాత ఫైర్ ఆఫీసర్గా కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత పూర్తి స్థాయి నటనపై దృష్టి సారించడం కోసం ఉద్యోగానికి రాజీనామా చేశారు. రంగారావు గారు చదువుకునే రోజుల నుంచి నాటకాల్లో పాల్గొనేవారు. 1946లో వచ్చిన వరూధిని నటుడిగా వారి తొలి చిత్రం. ఆ చిత్రం ఆశించినంతగా ఆడకపోవడంతో అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. ఆ సమయంలో కొద్ది రోజులు జంషెడ్పూర్లోని టాటా సంస్థలో ఉద్యోగం చేశారు. తిరిగి సినీ అవకాశాలు రావడంతో అక్కడి నుంచి వచ్చేశారు. దాదాపు 30 సంవత్సరాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించారు. రావణాసురుడు, హిరణ్యకశిపుడు, ఘటోత్కచుడు, కంసుడు, కీచకుడు, నరకాసురుడు, మాంత్రికుడి వంటి ప్రతినాయక పాత్రలే కాక అనేక చిత్రాల్లో సహాయ నటుడిగా నటించి తనదైన ముద్ర వేశారు. పాతాళ భైరవి, మాయాబజార్, నర్తనశాల ఆయన ప్రముఖ పాత్ర పోషించిన చిత్రాలు. నర్తనశాల సినిమాలో నటనకు గాను భారత రాష్ట్రపతి బహుమతే కాక ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్ బహుమతి కూడా వారు అందుకున్నారు. వారు దర్శకత్వం వహించిన మొదటి చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా, రెండవ చిత్రం బాంధవ్యాలు ఉత్తమ చిత్రంగా నంది బహుమతులు అందుకున్నాయి. విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ, నటసింహం మొదలైన బిరుదులు వారు పొందారు. 1974లో 56 ఏళ్ల వయసులో గుండెపోటుతో మద్రాసులో ఎస్వి రంగారావు గారు మరణించారు. నటుడిగా వారి చివరి చిత్రం 1975లో విడుదలైన యశోద కృష్ణ. ఎస్వి రంగారావు గారి కలం నుండి జాలువారి యువ మాసపత్రికలో ప్రచురితమైన 5 కథలు ప్రాయశ్చిత్తం, ఆగస్టు 8 విడుదల, సంక్రాంతికి సంక్రాంతి, సులోచన వినిపించే కథల్లో ధారావాహికగా ప్రసారమవబోతున్నాయి. వారి కథ ప్రాయశ్చిత్తం ఇప్పుడు విందాం. సాయంకాలం 5:30 అవుతోంది. గోదావరి మీద నుంచి చల్లని గాలి వీస్తోంది. ఆ గాలిని ఆనందిస్తూ తలలూపుతున్నాయి మొక్కజొన్నలు. గుర్రపు బండి మీద షికారుకు బయలుదేరాడు ప్రకాశరావు. అతను ఆ ఊరి జమీందారు గారి ఏకైక పుత్రుడు. తల్లి చిన్నతనంలో పోవడం చేత అతి గారాబంగా పెంచాడు తండ్రి. స్కూలుకి, కాలేజీకి పంపకుండా ఇంట్లోనే చదువు చెప్పించి సీనియర్ కేంబ్రిడ్జ్ కూడా పాస్ చేయించారు. అందుచేత ప్రకాశరావుకు పుస్తకాలు తప్ప మరో ప్రపంచం తెలియదు. తండ్రితో ఒకసారో 2 సార్లో కాకినాడ వెళ్ళాడు అంతే. అదే అతనికి చాలా బెదురు అనిపించింది. అటు రాజమండ్రి, ఇటు కాకినాడ తప్ప మరొక పట్టణం అతనెప్పుడూ చూడలేదు. అందుచే తనకంటూ అతనిలో ఒక ఆత్మ సంతృప్తి ఏర్పడింది. షికారు నుంచి తిరిగి వస్తున్నాడు ప్రకాశరావు. చీకటి పడుతూ ఉంది. అందుచేత బండిని త్వరగా తోలమని చెప్పి వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకుని మొక్కజొన్న తోటల మీద నుంచి వస్తున్న పిల్లగాళ్ళని ఆస్వాదిస్తున్నాడు ప్రకాశరావు.
బండి ఒక్కసారిగా ఆగటం చేత వెనకకు ఆనుకుని కూర్చున్న వాడల్లా ముందుకు విసిరివేయబడ్డాడు. ఎదురుగుండా ఉన్న చెక్కకు తల తగిలి కాస్త గాయపడింది. రక్తం కారుతోంది. బండివాడు ఎవరినో తిడుతున్నాడు. ఏమ్మాయ్, కాస్త చూసుకుని నడవకూడదా? బండి రావటం కనిపించడం లేదా? కళ్ళు మూసుకున్నాయా? నేను చూడలేదయ్యా, క్షమించండి. కంఠస్వరం అతి మధురంగా వినిపించింది ప్రకాశ్రావుకి. తొంగి చూశాడు. 18 సంవత్సరాలు ఉంటాయి. బంగారు ఛాయ, నెత్తిన కుంకుమ బొట్టు, ఒంటిని అంటుకుని ఉన్న తడి చీర. సాయంకాలం కృంగిపోతున్న సూర్యుని ఆఖరి చూపుల కావిరంగులో మిలమిలా మెరిసింది ఆ పిల్ల. బండివాడు ఇంకా తిడుతూనే ఉన్నాడు. పోనీలే, ఊరుకోబాయ్, చూడలేదేమో అన్నాడు బండివాణ్ణి. సుగుణ అనుకోకుండా వైపుకు చూసింది. ప్రకాశరావు నొసటి నుండి సన్నటి నెత్తురు ధార కారడం చూసి భయపడింది. కానీ పరపురుషుడు ఎలా మాట్లాడాలో తెలియక అలా కళ్ళప్ప చెప్పి అతనికేసి చూస్తూ నిలిచిండిపోయింది. ప్రకాశ్రావు కూడా ఆమె అందాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు. బండివాడు కూడా వీళ్ళిద్దరిని చూస్తూ అలాగే ఉండిపోయాడు. కొంతసేపటికి తెప్పరెళ్ళి, బాబూ వెళదామా అని అడిగాడు. పోనీయమన్నాడు ప్రకాశ్రావు. క్రింద పడిన బిందె తీసుకుని మళ్ళీ గోదావరికేసి వెళ్ళిపోయింది సుగుణ బరువెక్కిన హృదయంతో. బండి నడుస్తూనే ఉంది. ఆందోళనలో పడ్డాడు. ప్రకాశ్రావు నొసటి దెబ్బ తుడుచుకోగలిగాడు. కానీ హృదయంలో ఏదో అర్థం కాని బాధ ప్రవేశించింది. ఒళ్ళంతా ఏదో చలిజ్వరం వచ్చినట్టుంది. ఇంటికి రాగానే బండివాడు జమీందారు మురళీధర్రావు గారికి జరిగిన విషయం తెలియజేశాడు. దెబ్బ తగిలినంత వరకు మాత్రమే చాలా గాబరా పడ్డారు జమీందారు గారు. పక్క ఊరిలో ఉన్న కమ్మరి చంద్రయ్యకు వైద్యం తెలుసు, అతనిని పిలిపించారు. ఏం పర్వాలేదు బాబు, తొందరగానే మానిపోతుంది అని ఏదో ఆకుపసరు రాసి కట్టుగట్టాడు. ప్రకాశ్రావు రాత్రంతా నిద్ర పట్టక వరండాలో తిరుగుతూనే ఉన్నాడు. జమీందారు గారు 2-3 సార్లు తన గదిలోకి వచ్చి, ఏ నాయనా, నిద్ర పట్టడం లేదా అడిగాడు. అవునని చెప్పాడు ప్రకాశ్రావు. పాపం దెబ్బ బాధగా ఉంది కాబోలనుకున్నారు ప్రకాశం గారు. ప్రకాశ్రావు హృదయంలోని బాధ ఆయనకేమి తెలుసు? పార్వతీశం గారు ఆ ఊళ్ళోనే పోస్ట్ మాస్టర్ చేసి రిటైర్ అయ్యారు. ఆ ఊరు చిన్న ఊరే అయినా అన్ని విధాల సదుపాయంగా ఉండటం చేత అక్కడే సెటిల్ అవుదామని నిర్ణయించుకుని జమీందారు గారిని ప్రాధేయపడి కాస్త స్థలం తీసుకుని ఒక చిన్న 2 గదుల పెంకుటిల్లు వేసుకుని పెన్షన్ డబ్బులతో కాలక్షేపం చేస్తున్నాడు ఆయన. సుగుణ ఒక్కతే కూతురు. 16వ ఏట పెళ్లి చేశాడు. కానీ లెఫ్టినెంట్ రమేష్ ఇంటికి తిరిగి రాకుండానే అస్సాంలో సమాధి అయ్యాడు. భర్త సంపర్కం కూడా లేని సుగుణ భర్త వియోగానికి ఆట్టే ఎడవను కూడా లేకపోయింది. కానీ తల్లిదండ్రులు వద్దంటున్నా బొట్టు మాత్రం పెట్టుకుంటూనే ఉండేది. అందుచేత ఊళ్ళో కొంతమంది వాళ్లను వెలివేసినట్టుగా ఉంచేవారు. 1-2 సార్లు జమీందారు గారు కూడా ఈ విషయమే మాట్లాడారు. కానీ ఎలాగో జీవితం గడిచిపోతోంది. సుగుణ మాత్రం తన అలవాటు మానలేదు. మర్నాడు సాయంత్రం అదే సమయానికి ప్రకాశ్రావు గుర్రబండి మీద షికారుకు వచ్చాడు. కానీ ఈరోజు తనే బండి తోలుకుంటూ వచ్చాడు. కొంచెం మసక చీకటిగా ఉంది. బండి దిగి కొంత దూరం నడిచి సరిగ్గా నిన్న సుగుణను కలుసుకున్న చోటుకు వచ్చి ఫర్లాంగు రాయి మీద కూర్చున్నాడు. సుగుణ నీళ్ల బిందెతో రావడం చూసి చెట్టు చాటుకు పోయి దాక్కున్నాడు. బెదురుగుండె మరి. సుగుణ మామూలుగానే వచ్చింది. కానీ ఆ స్థలానికి వచ్చేసరికి కాస్త ఆగాలనిపించింది. తలెత్తి చూసింది. తనలో నవ్వుకుని బయలుదేరిపోతుండగా కొంత దూరంలో బండి ఆగి ఉండటం చూసింది. తనకు తెలియని భయమేదో మనసులో పుట్టి గబగబా నడవసాగింది. చూడండి, మిమ్మల్ని, పాపం నిన్న మిమ్మల్ని మా బండివాడు తిట్టాడు కదా, క్షమించండి, వాడు వట్టి మోటువాడు అన్నాడు ప్రకాశం. సుగుణ తలెత్తి కోపంగా చూడబోయింది అతనికేసి. కానీ తల మీద కట్టు చూసేసరికి ముఖం జాలిగా మారిపోయింది. మాటలు వాటంతటవే దొర్లిపోయాయి. నా మూలానే మీకు గాయం తగిలింది, అందుకే మీ బండివాడు తిట్టాడు. పర్వాలేదులేండి, మీ గాయం ఎట్లా ఉంది అడిగింది. పర్వాలేదులేండి, అదే మనిపోతుంది అన్నాడు.
మాట్లాడుతూనే నడుస్తున్నారు ఇద్దరును. కొంతసేపటికి ఎవరన్నా చూస్తారేమోనన్న సంగతి జ్ఞాపకం వచ్చింది అతనికి. వెంటనే భయం కూడా వేసింది. చూసి నాన్నగారికి చెబితే ఇంకేమైనా ఉందా, మళ్ళీ రేపు కలుసుకుంటానని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు. పరిచయం ముదిరి ప్రేమగా మారింది. ఒక వెన్నెల రాత్రి ఎవరికీ తెలియకుండా ఇద్దరూ దొంగతనంగా మొక్కజొన్న తోటలో కలుసుకోవటం కూడా జరిగింది. పగడాల జాబిలి చూడు, గగనాల దాగెను నేడు, వేయి అందాల నారాజు అందిన ఈ రోజు, ఎందుకులే నెలరేడు. సంఘం కట్టుబాట్ల వల్ల సుఖానికి దూరమైనది ఒకరు. ఇంట్లో అనవసర కట్టుబాట్ల వల్ల సుఖమనే దానికి అర్థమే తెలియనిది ఒకరు. ప్రేమ అనేది దొంగతనమో దొరతనమో తెలుసుకోలేని ఆ అమాయకపు హృదయాలు వెన్నెలలో మొక్కజొన్న తోటలో మంచె కింద కలుసుకుని మైమరిచిపోయాయి. 2 నెలల నుండి తనను పిలవకుండా చిన్నయ్య గారే బండి తోలుకెళ్లడం ఏమీ నచ్చలేదు బండివాడ సుబ్బన్నకి. ఉండబట్టలేక అడిగేశాడు, ఏం బాబూ, నాకు తెలియకూడదనా మీ షికార్లు తోటలో చూశానులేండి. ఈ సంగతంతా అసలు ఎవరికంటా పడకూడదో వాడికే ముందు తెలిసింది. ఇంకట్లా మెల్లగా డబ్బాష చూపి వల్లో వేసుకున్నాడు సుబ్బన్నని. అంతేకాదు, వాడితోనే సుగుణకు చాటుగా కబుర్లు పంపటం కూడా అలవాటైపోయింది. సుగుణ పరిస్థితి కూడా అంతే. పగలల్లా నిట్టూర్పుతో కాలం గడుపుతూ చీకటి పడ్డాక ముసలి తల్లిదండ్రులు నిద్రపోయాక ఎవరికంటా పడకుండా వెళ్ళి ప్రకాశాన్ని కలుసుకోవటం జరిగిపోతోంది. ఊరంతా ఒక్కసారి గొల్లుమంది. వెధవముండకి కడుపొచ్చింది. ఇంకేముంది, ఆటం బాంబు పడినంత ఆందోళన ప్రారంభమైంది. ఆడిపోసుకునే అమ్మలక్కలకి అనర్గళమైన అవకాశం లభించింది. పార్వతీశం కానీ తల్లి కానీ బయటికి పోవడం మానేశారు. సుగుణను ఇంట్లో నుంచి బయట అడుగుపెట్టకుండా బందోబస్తు చేశారు. ఇంటి ముందు నుంచి నడిచే పెద్దలంతా ఒకసారి ఇంటికేసి చూసి కాండ్రించి ఉమ్మిగాని పోవడం లేదు. ఎన్నడూ ఆ వైపున నడవని పతివ్రతలంతా పనిగట్టుకుని ఆ వైపుకు రావడం, ముఖాలు చిట్లించుకోవటం సుగుణ కిటికీలోంచి చూస్తూనే ఉంది. సుబ్బన్నతో అనేకసార్లు కబురు పంపింది. కానీ ప్రకాశరావు రాలేదు. సుగుణకు కడుపొచ్చింది కాబట్టి ఆమె వ్యభిచరించిందని ప్రపంచం ఈసడించుకుంటుంది. కానీ ప్రకాశరావుకి ఏమీ రాదుగా. అందులోనూ చిన్నప్పటి నుండి తండ్రి చాటున పెరిగినవాడు. భయభక్తులు అతనిలో జీర్ణించిపోయి ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. అయినా జమీందారు గారి సుపుత్రునికి అంతటి నీచం ఆపాదించలేకపోయింది గుడ్డి ప్రజ. అయినా సుబ్బన్నకు తప్ప ఆ సంగతి మరెవరికీ తెలియదాయే. ప్రకాశానికి ఈ సంగతి తెలిసి అసలు బయటకు వెళ్ళడమేమో అనుకున్నాడు. వర్షాకాలం అవడం చేత ఇంట్లోనే ఉంటున్నాడని తండ్రి గారు అనుకుని సంతోషపడ్డారు. సుగుణ పరిస్థితి దుర్భరంగా ఉంది. ఇంట్లో తిట్లు పడలేకపోయింది. తల్లిదండ్రులంటే ఇంత బాధ అనిపించేది కాదు. పనిగట్టుకుని ఇంటికి వచ్చి తిట్టిపోతుండేవారు సదవకాశాలు దొరకని కొందరు పూర్వ సువాసనులు. నామధేయమైనా చెప్పమని అడిగాడు పార్వతీశం గారు. సస్యేమిరా చెప్పనంది ప్రకాశం ఇచ్చిన వాగ్దానాన్ని మనసులో పెట్టుకుని. 6వ నెల వచ్చింది. బయట తలెత్తుకోలేని పరిస్థితుల్లో రాబోయే అవాంతరాన్ని మనసులో తలుచుకుని అదిరిపోయేవాడు పార్వతీశం గారు. ప్రకాశరావు జాడే లేదు. బహుశా తనని మర్చిపోయాడేమో. అసలు 2 నెలల నుంచి సుబ్బన్న కూడా రావడం మానేశాడు. సుగుణకు కన్నీరు తప్ప వేరే గత్యంతరం లేదు. అదే ఒక ఓదార్పుగా తయారైంది ఆమెకు. అలా ఏడ్చి ఏడ్చి మగతగా నిద్రపోయింది ఆ రాత్రి. తెల్లవారింది. కాకుల అలదడికి కళ్ళు తెరిచింది సుగుణ. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అమ్మా పిలిచింది భయంగానే. సమాధానం లేదు. ఇంట్లో తల్లి గాని తండ్రి గాని లేరు. అమ్మా నాన్న అంటూ కేకలు పెట్టింది. సమాధానం లేదు. అంతా శూన్యంగా ఉంది. గూట్లో ఉన్న ఉత్తరం కనిపించింది. తల్లి సుగుణ,
మా జీవితంలో ఇంతవరకు గుట్టుగా మర్యాదగా బ్రతికాం. ఇక బిడ్డలు కలగరేమో అనుకునే సమయంలో నువ్వు పుట్టావు. ఎంతో ఆనందంతో నిన్ను పెంచి పెళ్లి చేశాం. కానీ నీ దురదృష్టం కొద్దీ నీకు ఈ విధవరకం దాపరించింది. నీ బాధను మా బాధగా తలుచుకుని కడుపులో పెట్టుకుని నీకు ఏ చీకు చింత ఉండకూడదని సంతోషంగా ఉండేటట్లు పెంచాం. అందుకే నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావని ఎంతోమంది ఎన్నో విధాలా మాట్లాడినా కనీసం నిన్ను మందలించను కూడా మాకు చేతకాలేదు తల్లి. కానీ చివరికి ఇలాంటి ఇబ్బంది వస్తుందని, నీ జీవితం ఇలా నాశనమైపోతుందని మేము కలలో కూడా అనుకోలేదు. నీ ఈ కష్ట దశలో నిన్ను ఓదార్చే శక్తి మాకు లేదమ్మా. ప్రపంచాన్ని ఎదిరించే శక్తి కూడా లేదు. అందుకే నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టలేక మేమే వెళ్ళిపోతున్నామమ్మా. మేము చనిపోయామని అనుకో తల్లి. మా గురించి వెతికి కూడా ప్రయోజనం ఉండదు. భగవంతుడే నిన్ను కాపాడాలి. ఇట్లు నీ తల్లిదండ్రులు. అమ్మా, నాన్న అంటూ బావురుమంది సుగుణ. కానీ ఏం చేయగలదు? పాపం బయటపడింది. వాళ్ళే దారిని వెళ్ళారో ఎవరైనా చూస్తే చెప్పమని ఎంతో ప్రాధాయపడి అడిగింది. ఇంకేం దారుందమ్మా వాళ్ళకి, ఏలడానికి ఆ గోదారేగా అంది అంట్లు తోమే ఎరకల్ది. కళ్ళు మూసినా తెరిచినా అంధకారంగా ఉంది సుగుణకి. దారి తెన్ను కనబడక ఒక అరుగు మీద కూర్చుండిపోయింది. దారి లేక సొమ్మసిల్లింది. సుబ్బన్న బజారు నుంచి వస్తూ సుగుణ ఎవరో అరుగు మీద పడుండడం చూశాడు. మెల్లగా లేపి ఇంటికి తీసుకుపోయాడు. పరిస్థితి అంతా విని జాలిపడ్డాడు సుబ్బన్న. తన ఇంటికి తీసుకుపోవటానికి భయం. అసలే తన పెళ్ళాం గయ్యాళి గంప. ఏమీ తోచక ప్రకాశం దగ్గరికి వెళ్ళి పరిస్థితి అంతా చెప్పాడు. కొంత డబ్బు తీసుకుని ఆమెను ఓదార్చి, ప్రకాశానికి చాలా కాలం నుంచి ఒంట్లో బాగులేదని, అందుచేత రాలేకపోయాడని బొంకాడు. త్వరలోనే వస్తాడని కూడా చెప్పాడు. కానీ ప్రకాశరావు మళ్ళీ రానే లేదు. నెలలు నిండాయి. సుబ్బన్న ఎరికల దాని సహాయంతో ఎలాగో పురుడు పోయించాడు. మగపిల్లవాడు పుట్టాడు. సుబ్బన్న ఆ ఇంటికి వస్తూ పోతూ ఉండటం ఊళ్ళో వాళ్ళందరికీ అనుమానం కలిగించింది. మెల్లగా కూపీ లాగారు. నిజం తేలిపోయింది. ఆ నోట ఈ నోట విషయం మెల్లిగా జమీందారు గారి చెవిలో పడింది. నిర్ఘాంతపోయాడాయన. తన కొడుకు ఇంతటి అఘాయిత్యం చేసింది నమ్మలేకపోయాడు. ఆ ముండే ఏదో మాయ చేసుంటుంది. సుబ్బన్నను పిలిపించారు. సంగతి చెప్పమని బలవంతం చేశారు. చెట్టుకు కట్టి జమీందారు గారు స్వయంగా కొరడాతో కొట్టి చెప్పమన్నారు. నోరు విప్పలేదు సుబ్బన్న. స్మారకం లేని సుబ్బన్నను అక్కడే కట్లు విప్పి పడవేశారు. అంతా మేడ మీద నుంచి చాటుగా చూస్తూనే ఉన్నాడు ప్రకాశం. సుబ్బన్న ఎక్కడ నిజం చెప్పేస్తాడేమోనన్న భయం తప్ప సుబ్బన్న తన మూలంగా ఇంత బాధ అనుభవిస్తున్నాడే అనే జాలి అతనిలో కలగలేదు. అసలు ఆ విషయమే అలవాటు లేదు ఆ జీవికి. సంతోషించాడు సుబ్బన్న మౌనానికి. కానీ తండ్రి తననే అడిగితే ఏమి సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతున్నాడు. తండ్రి కూడా తనకు అసలు ఆ సంగతే తెలియనట్టుండిపోయాడు. ఎంతైనా జమీందారు సంతతి కదా. ఒకవేళ నోరు తెరిచి అడిగితే అవునన్నాడంటే తర్వాత సంగతేమిటి? బాగా ఆలోచించుకున్నారు జమీందారు మురళీధరరావు గారు. తన ఏకైక పుత్రునికి ఏదో మరొక పెద్ద జమీందారు బిడ్డను తెచ్చి కట్టాలనుకున్నాడాయే. ఈ సమయంలో ప్రకాశరావు కాదు, నేను ఆ పిల్లకి అన్యాయం చేశాను కనుక నేను దానినే కట్టుకుంటాను అంటాడేమోనన్న భయం వేసింది. అందుచేత పరిస్థితులను మౌనంతో గౌరవంగా సాధించటమే మంచిదని నిశ్చయించుకున్నాడాయన. ఆ సంగతి ఎన్నడూ ప్రకాశరావు దగ్గర తేలేదు. ఇది మరీ భయమనిపించింది ప్రకాశరావు పిరికి గుండెకు. మంచం ఎక్కాడు. జ్వరం తీవ్రంగా రావడం ప్రారంభించింది. కాకినాడ తీసుకొచ్చారు. నిపుణులైన వైద్యులంతా పరీక్ష చేశారు, మందులిప్పించారు. జ్వరం అయితే తగ్గింది. మనిషి మనలో లేడు అన్నారు. పిచ్చివాలకం వచ్చింది. బంధువులెవరైనా తనను చూడటానికి వస్తే వారిని తేరిపార చూసి ఎవరి కోసమో వెతుకుతున్నట్లు వాళ్ళందరినీ పరిశీలించేవాడు. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. తండ్రి వస్తే గట్టిగా కళ్ళు మూసుకుని పడుకునేవాడు. ఏదో మానసిక బాధ ఉన్నట్లుగా కనిపిస్తున్నాడని కొందరు నిపుణులు చెప్పారు. పైగా
చిన్నప్పటి నుంచి ఉన్న వాతావరణం మారడం చేత కూడా ఇట్లా జరగవచ్చు కాబట్టి మామూలు స్థలానికే మార్చమన్నారు. జమీందారు గారు చేసేది లేక తిరిగి వాళ్ళ ఊరికే తీసుకుపోయారు. కానీ ఈసారి మరొక తెలివైన పని చేశారు. ముందుగా మనుషుల్ని పంపించి సుగుణను తన ఊళ్ళో లేకుండా బయటకు గెంటేయమన్నారు. పాపం పసికూనతో ఊరి బయట అడవిలో చెట్ల కింద చలి బాధతో కష్టపడుతున్న బాలింతరాలని కనికరించి ఒక పాక వేసి పెట్టాడు సుబ్బన్న. ఆ కారణంగా అతను కూడా ఊళ్ళో నుంచి గెంటివేయబడ్డాడు. గత్యంతరం లేక తను కూడా ఆ పక్కనే ఒక కొంప వేసుకుని జీవితం గడుపుతున్నాడు. పాపం అమాయకురాలైన సుబ్బన్న పెళ్ళాం తన ఈ కష్టాలన్నిటికీ కారణమైన సుగుణను బండబూతులు తిడుతుండేది. ఊరు మారినా ఉనికి మారునా, మనిషి దాగినా మమత దాగునా. ఊరు మారినా ఉనికి మారునా, మనిషి దాగినా మమత దాగునా. మరలి రాని పయనంలో మజిలీ లేదు, ఆడదాని కన్నీటికి అంతే లేదు. మరి సుగుణ గురించి ఎట్లా తెలుసుకోవడం? ఎవరినీ అడిగే ధైర్యం లేదాగే. సుబ్బన్న బదులు కొత్తగా ఉద్యోగంలోకి వచ్చిన బండివాణ్ణి మెల్లగా ధైర్యం తెచ్చుకుని ఏదో యథాలాపంగా అడిగినట్టు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ పార్వతీశం గారు ఏమయ్యారోయ్? అసలు ఆ మధ్య కనిపించడమే లేదు, నాన్నగారి దగ్గరకు కూడా వస్తున్నట్టు లేదే అని అడిగాడు. దాంతో అంతకు ముందే తర్ఫీదు ఇవ్వబడ్డ బండివాడు వరుసగా చెప్పటం మొదలుపెట్టాడు. ఆ రమ్మాయి ఉంది చూశారు ఎదవది, దానికి కడుపు వచ్చింది, అందుకని గోదావరిలో పడి చచ్చిపోయింది బాబు. వాడి పని పూర్తయినట్లు వెళ్ళిపోయాడు బండివాడు. ప్రకాశానికి మతిపోయింది. అనుకోకుండా కళ్ళంట నీళ్లు కారే. గదిలో భోరున ఏడ్చాడు. తనని తాను తిట్టుకున్నాడు. సుగుణను తనే హత్య చేశానని, తనకు శిక్ష కావాలని, అప్పుడు గాని ప్రాయశ్చిత్తం లేదని దేవుళ్లకు మొక్కుకున్నాడు. అసలు దేవుళ్లకు ఈ రొమాన్స్ గొడవలు మామూలు అవ్వడం చేత కాబోలు ప్రకాశం కోరిక మన్నించలేకపోయారు. నాలుగు సంవత్సరాలు గడిచింది. సుగుణ చనిపోయిందనే ప్రకాశం నమ్మాడు. కానీ ఈ 4 సంవత్సరాలలో అతనిలో ఒక విధమైన మార్పు కలిగింది. ఒక అమాయకపు స్త్రీని మోసం చేశాననే బాధ ప్రతి క్షణము అతనిని వెంటాడటం మొదలుపెట్టింది. పదే పదే ఆలోచించడం చేత అతనిలో ఒక విధమైన చైతన్యం కలిగింది. అనేకసార్లు తండ్రి వివాహం సంగతి తెచ్చాడు. కానీ ప్రకాశరావు ఇంకా కొంతకాలం ఇలాగే ఉండాలనుంది అని తప్పించుకునేవాడు. తండ్రికి మాత్రం అనుమానంగానే ఉండేది. ఒకవేళ సుగుణ బ్రతుకున్న సంగతి ప్రకాశానికి తెలిసిందేమోనని అనుమానం పడేవాడు. కాలం గడుస్తూ ఉంది. సుగుణ పక్క ఊరిలో ఒక ముసలి బ్రాహ్మణుని ఇంటిలో వంట చేస్తూ తను తన బిడ్డ జీవితం గడుపుతున్నారు. రోజులు జరుగుతున్న కొద్దీ తమ ఈ దుస్థితికి కారకుడైన ప్రకాశరావు మీద అసహ్యం, కోపం కూడా ఎక్కువయ్యాయి. ఉన్నట్టుండి ఒక రోజున సుగుణ కొడుకు మురళి హఠాత్తుగా జ్వరపడ్డాడు. వంట పనికి వెళ్లాలో లేక ఇంటి దగ్గర మురళిని కనిపెట్టుకు ఉండాలో తెలియలేదు. బిడ్డను సుబ్బన్నకు అప్పచెప్పి మామూలు ఉద్యోగానికి బయలుదేరింది సుగుణ. త్వరగా పంతులు గారికి వంట చేసి పెట్టి ఆ రోజుకు సెలవు తీసుకుంది. కమ్మరి చంద్రయ్య దగ్గరకు వెళ్ళి జ్వర లక్షణాలు చెప్పి కషాయానికి కావలసిన మూలికలు తీసుకుని ఆదుర్దగా ఇంటికి వస్తున్న సుగుణకు దూరంలో సుబ్బన్న పరిగెత్తుకు రావడం కనిపించింది. మనిషి చాలా కంగారుగా ఉన్నాడు. దగ్గరకొచ్చి త్వరగా రమ్మని మళ్ళీ వెనక్కు పరిగెడుతున్నాడు. ఏ సంగతి చెప్పకుండానే తను పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇంటికి చేరేసరికి విషయం తెలిసింది. రక్తపు మరకలతో పడి ఉన్నాడు మురళి. పాపం తను వెళ్లడంతోటే వెనకాల బిడ్డ కూడా లేచి రావటం చూడలేదామే. తను అనవసరంగా వెళ్లడం చేత బిడ్డ దారి తప్పి ఊళ్ళోకి వెళ్ళసాగాడు. జమీందారు గారి బండి అటు వేగంగా వస్తోంది. అడ్డు వచ్చిన కుర్రాన్ని చూడకుండానే తోలేశాడా బండివాడు. చక్రం కింద పడి చనిపోయాడు మురళి. కష్టాలకు పుట్టిల్లైపోయిన సుగుణ హృదయంలో ఈ కొత్త కష్టం గాయం కలిగించలేకపోయింది కాబోలు. వికటంగా నవ్వసాగింది సుగుణ.
సుబ్బన్న కంగారు పడ్డాడు, ఏడుస్తున్నాడు. అతనిని చూసి ఒక్కసారి తను ఏడ్చింది, మళ్ళీ నవ్వసాగింది. ఇలా ఏడుపు నవ్వు మీరి మీరి వస్తున్నాయి. మురళి, నా బిడ్డ ఏడి ఏడి అంటూ ఊళ్ళో పడింది. సుబ్బన్న, అతని భార్య ఆపడానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. వీధులమ్మట పడిన ఆ పిచ్చిదాన్ని చూసి కొందరు జాలిపడ్డారు. కానీ జాలిపడ్డ సంగతి జమీందారుకు తెలిస్తే ఏమి ముప్పు వస్తుందోనని ఎవరూ ఆమెకు ఏమీ సహాయం చేయలేదు. పైగా ఆమె సహాయాన్ని పొందగలిగే మనస్థిమితం కూడా లేదాగే. జమీందారు గారు ఆమెను వెంటనే ఊళ్ళో నుంచి గెంటించమన్నారు. ఊరు బయట శ్మశానంలో మురళిని మట్టి చేసిన చోట కూర్చుని మురళి మురళి అని ఏడ్చింది. ప్రతిరోజు రాత్రంతా అదే పని. పై ఊరు వెళ్ళిన వాళ్ళెవరైనా చీకట్లో తిరిగి వచ్చేటప్పుడు ఊరి బయట శ్మశానాల నుంచి వచ్చే ఈ ఆర్తనాదం వాళ్ళ గుండెలను చీలుస్తూ భయం కలిగించేది. పైగా ఒక్కొక్కప్పుడు చీకట్లో రోడ్డు మీదకు వచ్చి నిలబడి ఉండేది సుగుణ. ఎవరైనా ఆ దారిని వస్తే గబుక్కున, నా మురళిని చూసారా మీరు అని వికటంగా నవ్వుతూ ఏడుస్తూ అడిగేది. అందుచేత ఊళ్ళో వాళ్ళు ఎవరూ చీకటి పడిన తర్వాత ఊరి బయటకు వెళ్ళడం మానేశారు. నిద్రాహారాలు లేకుండా ఎన్నాళ్ళు అలా గడిపిందో ఎవరికీ తెలియదు. సుబ్బన్న ఎంత బ్రతిమాలినా ఇంటికి వెళ్ళేది కాదు. ఈ సంగతి ఎలాగో ప్రకాశానికి తెలిసింది. సుగుణ బ్రతుకున్నందుకు సంతోషించాడు. కానీ ఎలా వెళ్ళి చూడటం? ఇప్పటికైనా మగవాడివి కమ్మని హృదయం తట్టి లేపింది. చిన్నప్పుడే ఏమూలో అణగారిపోయిన జమీందారీ పౌరుషం ఒక్కసారిగా పొంగి పొర్లింది. రాత్రి 9 గంటలకు ఉన్నట్టుండి బ్యాటరీ లైట్ తీసుకుని బయలుదేరాడు ప్రకాశం. గుర్రానికి జీను కట్టి ఎక్కాడు. బయటకు వచ్చేసరికి మేడ మీద నుంచి తండ్రి కేక వినిపించింది. ఎక్కడికి రా ప్రయాణం? ప్రకాశం ఆగాడు. కానీ సమాధానం లేదు. వెనక్కు తిరిగి కూడా చూడలేదు. తండ్రి ముఖం చూస్తే తనలోని పటుత్వం తగ్గిపోతుందేమోనని సమాధానం చెప్పకుండానే ముందుకు గుర్రాన్ని అదిలించాడు. అడిగితే సమాధానం చెప్పవేరా? గద్దించాడు తండ్రి. ధైర్యంగా ఒక్కసారి వెనక్కు తిరిగి, నా ప్రేయసి దగ్గరికి వెళ్తున్నా అన్నాడు. ఆగో, అడుగు ముందుకు వేశావంటే కాల్చేస్తా అన్నాడు గౌరవం కోసమే పుట్టి పెరుగుతున్న జమీందారు మురళీధరరావు గారు. ప్రకాశరావు ముఖం కందిపోయింది. కంపించిపోయాడు మనిషి. కానీ భయంతో కాదు, కోపంతో. నన్ను కాలుస్తావా నాన్న? కాల్చు, ధైర్యం ఉంటే అన్నాడు బోర ఎరుచుకుని. అలాగే నిలబడిపోయాడు జమీందారు గారు. ప్రకాశరావు గుర్రాన్ని తిప్పి వేగంగా శ్మశానం వైపు దౌడు తీయించాడు. శ్మశానమంతా గాఢాంధకారంగా ఉంది. అంతా నిశ్శబ్దం. ఎక్కడైనా ఏడుపు వినిపిస్తుందేమోనని చెవులు నిక్కబొడుచుకుని విన్నాడు. గుండె చెదిరిపోయేటట్లు అరుస్తూ తీతువు పెట్ట నెత్తిమీదిగా ఎగిరిపోయింది. బ్యాటరీ లైట్ వెలుతురులో శ్మశానమంతా గాలించాడు. ఒకచోట చిన్న గోరీ మీద పడి ఉన్న సుగుణను చూశాడు. నిద్రపోతోందేమోననుకుని పిలిచాడు. ప్రకాశరావు గొంతు విని మెల్లిగా లేచింది సుగుణ. ఆనవాలు పట్టింది. పక్కున నవ్వింది. వెంటనే ఏడవటం ప్రారంభించింది. ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు ప్రకాశరావు. లాభం లేకపోయింది. ఇంతలో సుబ్బన్న రావటం చూశాడు. సుబ్బన్న, సుగుణ చనిపోయిందని అందరూ నాతో చెప్పారు. కనీసం ఈ పరిస్థితిలో ఉందన్న సంగతి కూడా నాకు చెప్పలేదే అడిగాడు. బాబూ, ఊళ్ళో కనిపిస్తే చంపేస్తామని బెదిరించారు. నే ఎలా రాగలను బాబు? అందులోనూ దివాణం లోపలే ఉంటున్న మీ దగ్గరకు వచ్చి విషయం చెప్పేదెలాగు? ఎప్పుడైనా షికారుకు ఊరు బయటకు వస్తారేమోనని ఎన్నో రోజులు చూశాను. కానీ మీరు రానే లేదు. ఏం చేస్తాం బాబు, అంతా కర్మ అన్నాడు. సుబ్బన్న, నాకొక చిన్న సహాయం చేస్తావా? ఏమిటి బాబు? ఈమె నడిచే స్థితిలో కూడా లేదు. ఏదైనా ఒక బండి తీసుకురా. ఈమెను వెంటనే దివాణానికి చేర్చాలి. బాబూ, అయ్యగారు ఊరుకుంటారా? కొంపల మీదకి వస్తుంది బాబు. రానీవయ్యా, ఎంతవరకు వస్తుందో చూస్తాను. ఈ ఎస్టేట్ ఏమీ ఆయన స్వార్జితం కాదు, మా తాతగారిది. దీని మీద సర్వ హక్కులు నాకున్నాయి. ఆ సంగతి తర్వాత చూసుకుందాంలే. ముందు బండి తీసుకురా. సుబ్బన్న వెళ్ళాడు. తిరిగి చూసేటప్పటికి సుగుణ తనకేసి తీవ్రంగా చూడటం గమనించాడు ప్రకాశరావు. ఏం సుగుణ, అలా చూస్తున్నావు
అన్నాడు. మీరు చచ్చిపోయారటగా, మళ్ళీ ఎప్పుడు బ్రతికారు అని అడిగింది. నిర్ఘాంతపోయాడు. కొంతసేపటికి తెప్పరెళ్ళి, నిజమే సుగుణ, నేను చాలా కాలం చచ్చే ఉన్నాను, ఈ మధ్యనే మళ్ళీ బ్రతికాను అన్నాడు బాధతో. పకపక నవ్వింది సుగుణ. సుబ్బన్న సహాయంతో బలవంతంగా బండెక్కించాడు సుగుణను. దివాణా సమీపంలోకి వచ్చేసరికి సుబ్బన్నకు వణుకు పట్టుకుంది. జమీందారు గారు మేడ మీద నుంచి చూస్తూనే ఉన్నాడు. చేతిలో తుపాకీ ఉంది. భయంతో బాబూ అన్నాడు సుబ్బన్న. ప్రకాశం సమాధానం చెప్పలేదు. సుగుణను మెల్లగా సాయం పెట్టి దింపారు. మెల్లగా నడిపిస్తూ దివాణంలోకి తీసుకెళ్లారు. సుగుణ మామూలుగా సొంత ఇంట్లోకి నడిచినట్లుగానే నడిచింది. అంతా పైనుంచి చూస్తూనే ఉన్నారు జమీందారు గారు. సుగుణను తన గదిలోకి తీసుకుపోయి పడుకోబెట్టాడు ప్రకాశరావు. డాక్టరును తీసుకురావడానికి సుబ్బన్నకు డబ్బిచ్చి కాకినాడ వెళ్ళమన్నాడు. ఒక్కసారిగా ఢామ్ అనే శబ్దం మేడ మీద నుంచి వినిపించింది. అందరూ పరిగెత్తారు. జమీందారు మురళీధరరావు గారు తన గదిలో పడి ఉన్నాడు. రక్తపు మడుగులో చేతిలో తుపాకీ ఉంది. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. పగేమో ప్రాణమయ్యేనా, ప్రేమలే దూరమయ్యేనా, నిరాశే నింగికెగసేనా, ఆశలే రాలిపోయేనా. ఇదేలే తరతరాల చరితం, జ్వలించే జీవితాల కథనం. ఇంతవరకు మీరు 962వ వినిపించే కథ వీకే 962 ప్రాయశ్చిత్తం విన్నారు. ఈ కథ యువ మాసపత్రిక సౌజన్యంతో 2026 మార్చి సంచిక రవళిలో ప్రచురించబడిన శ్రీ ఎస్వి రంగారావు గారి 5 కథలలో వినిపించే కథగా రూపొందించబడిన మొదటి కథ. కలం శ్రీ ఎస్వి రంగారావు, గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.